హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్రౌండర్స్ ఫ్యామిలీ. ఈరోజు తెలంగాణ స్పెషల్ ఒట్టి తునుకల కూరని ఎలా చేయాలో చూద్దాం. ఈ ఒట్టి తునుకల కర్రీ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా కనుక చేసుకుంటే దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సిన ఒట్టి తునుకలను అయితే తీసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటిని అయితే బాగా స్టవ్ ముట్టించేసుకొని బాగా కెళ్ళనియాలి. వాటర్ అనేది బాగా కెళ్ళిన తర్వాత అప్పుడు అందులో ఒట్టి తునుకలని వేసుకోవాలి. ఇలా కెళ్ళనియాలి బాగా. ఇందులో కావాలనుకుంటే మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, లవంగాలు వేసుకోవచ్చు. కొంచెం స్మెల్ అనేది తగ్గుతుంది అనమాట. వీటి స్మెల్ కొంచెం ఎట్లా ఉంటుంది అంటే మన ఎండు చేపలు, ఎండు రొయ్యలు, కడ్డీలు అంటారు కదా, అలా ఉంటుంది అనమాట. వీటి కోసం అయితే నేను ఒక 6 ఉల్లిగడ్డలు, ఒక 5 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నా. ఈ పావు కిలోకు కొంచెం ఎక్కువ ఉండొచ్చు. వాటి కొరకైతే ఇన్ని తీసుకుంటున్నాను. వీటినైతే సన్నగా పొడుగ్గా ఇలా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని, టమాటాలను కూడా ఇట్లా పొడుగ్గానే సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఇవి ఒట్టి తునుకలు అంటే మటన్ ఉంటుంది కదండి, అవి మటన్ని కట్ చేసిన తర్వాత వాటికి ఉప్పు, కారం, పసుపు కలిపి ఎండబెట్టాలి వారం రోజులు. అప్పుడు ఇట్లా ఎండిపోతాయి. వాటిని ఒట్టి తునుకలు అంటారు. ఈ తెలంగాణ ఇట్లా వేసారనమాట తెలంగాణలో. ఇలా వేడి నీళ్ళల్లో వేసి పెట్టిన తర్వాత ఒక 20 నిమిషాలకు అట్లా అయిపోతాయి. అయిపోయిన తర్వాత అట్లా ఉంచుకొని ఒక 15 తర్వాత అయితే మనం వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం కర్రీ చేసుకోవాలి. ఒక కళాయి పెట్టేసుకొని స్టవ్ ముట్టించేసుకొని కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట. అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, లవంగాలు వేసుకోవాలి తాలింపులో. అయితే 1 కిలోకి ఎక్కువ ఉంటుంది కదా, మొత్తం ఇవన్నీ కలిపి ఒక 1/2 kg అట్లా ఉండొచ్చు. ఆనియన్స్, టమాటాలు అన్నీ కలిపి 2 పావులన్నర అయితే ఆయిల్ వేసిన తాలింపు వేసుకోవాలి. ఆ మసాలాలన్నీ వేసి కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ కర్రీ అన్నది నార్మల్గా మటన్ తింటే ఎక్కువ కొవ్వు ఉంటుంది, అందులో కొంచెం అన్హెల్దీ, అంటే ఎక్కువ బలం వస్తుంది కానీ అన్హెల్దీ అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఇలా ఒట్టి తునకలు అనుకోండి, మనం ఎండబెడతాం కాబట్టి ఆ కొవ్వు అన్నది చాలా వరకు పోతుంది అన్నమాట. చాలా బలము దీన్ని ఇలా తిన్నా కూడా. ఇట్లా కొంచెం మగ్గిన తర్వాతనైతే ఇందులో మనము కొంచెం పసుపు, కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం హైలో పెట్టుగా వేసుకున్నా సరిపోతుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో టమాటాలు కూడా వేసుకోవాలి. ఇది మరీ ఫ్రై లెక్క కాకుండా కొంచెం మరీ అంటే డీప్ ఫ్రై అట్లా కాకుండా కొంచెం మంచిగానే కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటాయి ముక్కలు అన్నవి. ఇవి ఆనియన్స్ అయినా టమాటాలు అయినా సరే. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలకు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇంకా కలిపి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కర్రీ అన్నది. ఈ కర్రీకి సరిపడా మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే ఒకటి సరిపోతుంది, చిన్న స్పూన్ ఒకటి 2 స్పూన్లు వేస్తున్నా. ఇంకా కలుపుకొని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన ఎప్పుడైనా సరే మనమైతే ఒక్కొక్క స్టెప్ సిమ్లో పెట్టేసుకుంటే మాడకుంటూ ఉంటుంది అనమాట. కొద్దిసేపటి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ఈ కర్రీ అన్నది ఎంతమంది చేసుకుంటారో, ఈ విధంగా చేసుకుంటారో, ఎంతమందికి తెలుసో అనేది ఒక కామెంట్ అయితే చేయండి. ఇవి ఎక్కువ అంటే గొర్రెలు, మేకలు అట్లా ఉంటాయి కదా, వెనకటి కాలంలో అయితే చాలా మంది అయితే చేసేటోళ్ళు. ఇప్పుడైతే చాలా తక్కువ ఉండొచ్చు నాకు తెలిసి. ఇంక ఇలా వాటర్ వస్తాయి కదా, ఇంకా అందులో అప్పుడైతే మనము కూరకు సరిపడా కారం వేసేసుకొని దాన్ని కలుపుకోవాలి. ఇంక ఇట్లా జ్యూసీగానే ఉండాలండి కర్రీ అనేది, బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే మనము ఈ మటన్ని ఎండబెట్టినాం కదా, ఆల్రెడీ అవి గట్టిగా ఉంటాయి. అంటే మనము వేడి వాటర్లో వేసుకున్నాక కొంచెం మెత్తగా అయితే మంచిగా తొందరనే ఉడుకుతుంది కర్రీ, కానీ ఇట్లా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట కూర. ఆ ఒట్టి తునకలు కూడా వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు, పావు గంట పాటు అయితే కూరని అయితే ఉడికించుకోవాలి. ఇవి మిగిలిన నార్మల్ మటన్ లెక్క టైం అయితే పట్టదండి, ఎందుకంటే మనం వేడి నీళ్ళలో వేసి ఉంచుకున్నాం కాబట్టి తొందరనే ఉడికిపోతుంది అన్నమాట. ఈ కొంచెము కర్రీ స్మెల్ అన్నది ఇట్లా ఎండు చేపలు, రొయ్యలు, కడ్డీలు లెక్క స్మెల్ వస్తుంది కదా, మా పిల్లలకైతే అసలు ఎక్కువ ఇష్టం ఉండదండి. వాళ్ళకి అయితే ఇష్టపడరు, తినరు. ఈ కర్రీలో ఇంకా మొత్తం కర్రీ అయిన తర్వాత మసాలాలు వేసుకోవాలి. ధనియాల పొడి గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసేస్తే ఇంకా ఒక 2 మినిట్స్ ఉంచితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు.
మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అంటే మా నానమ్మ గినక వాళ్ళైతే బాగా చేసేటోళ్ళు. ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయింది. అయితే ఎక్కువ మనకు అవైలబుల్లో ఉండవు కదా, ఎప్పుడో ఒకసారి అయితే ఉంటాయి. అట్లా మటన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసి ఎండబెట్టేసుకొని ఒక 5-6 రోజుల పాటు ఇట్లా మనం స్టోర్ చేసుకుంటే మనం ఇది 5 months కిందది అనమాట. ఒక 5-6 months అయితే ఈజీగా ఉంటుంది. బాగా ఎండితే 1 year వరకు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి తడి తగలకుండా ఉంచితే. అంతే అండి, చాలా సింపుల్గా అయితే కర్రీని అయితే ఇట్లా చేసుకోవచ్చు. చాలా బలం కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని క్లిక్ చేయండి. అలా చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ఎమ్మటే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా బలము. మన తెలంగాణ స్పెషల్ ఒట్టి తునకల కూరని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. బాయ్ బాయ్.